మీ మీద కొన్ని కంప్లెయింట్స్ కూడా రావచ్చు. అంటే ఆ సినిమా చూసిన తర్వాత కడుపుబ్బి నవ్వి, బాగా నవ్వేసి, కడుపు నొప్పి వచ్చేసి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి, ఆ బిల్లు మాకు మీరే కట్టాలని అంటారేమో అనిపిస్తుంది. బాగా నవ్వి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి బిల్లులు పంపిస్తే అందరి బిల్లులు కడతా నేను, ప్రాబ్లమ్ ఏం లేదు. అంతేనా? మాకే అనిపించింది. నవ్వుతా అంటే వామ్మో! ఇదేంట్రా ఇంత బాగుందంటే ఇక కామన్ ఆడియన్స్‌కి ఇంకా పి సో, ఇంత మంచి కామెడీస్ ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్‌కి టికెట్ రేట్లు కొద్దిగా ఏదో పెంచినట్టు అనిపిస్తుంది. ఎందుకు సార్? టికెట్ రేట్ ఐ మీన్ అందరూ ఊరినే మీడియాలో హంగామా చేస్తున్నారు, నేను కాదనట్లేదు కానీ, మీకు తెలుసు ఫెస్టివల్ వీకెండ్ 4 రిలీజెస్ ఉన్నాయి. కొంచెం థియేటర్స్ టైట్ ఉన్నాయి. చిన్న సినిమా కాంపాక్ట్‌గా రిలీజ్ చేస్తున్నాం. అందుకని ప్లస్ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఎక్కడైతే ఆహ్, ఆంధ్రాలో తెచ్చిన 50 రూపీస్ కూడా ఎక్కడైతే బీసీ స్టేషన్స్‌లో రూ. 100 టికెట్ ఉందో అక్కడ మాత్రమే తెచ్చాం. మిగతా అన్ని చోట్ల ఎక్కడైతే ఎలా ఉందో రేట్లు అలానే ఉన్నాయి. ఎక్కడ రేట్లు స్పెసిఫిక్‌గా పెంచాలి అని పెంచిందేం లేదు. కొన్ని స్టేషన్స్‌లో కొన్ని ఊరుల్లో 150 ఉన్నాయి అక్కడ. కొన్ని ఊరుల్లో 100 ఉన్నాయి. అలాంటి చోట్ల 150 అమ్ముకుంటానికి ప్రొవిజన్ తెస్తూ అది లీగల్‌గా 50 రూపీస్ తెచ్చాం తప్పితే అదేదో కొత్తగా లేని రేట్‌ని తి రే రే ఐ మీన్ ఆల్రెడీ ఇప్పటిదాకా మార్కెట్‌లో లేని రేట్‌ని ఏమేమి తీసుకురాలా. ఇప్పుడు కొన్ని స్టేషన్స్‌లో ఆల్రెడీ ఆ రేట్ ఉంటే కొన్ని స్టేషన్స్‌లో లేదు. కొన్ని థియేటర్స్ లీగల్‌గానే మనం జియో ఉంటేనే అమ్ముతారు కదా! అలా ఆ 50 రూపీస్ ఈక్వలైజ్ చేయడానికి అన్ని ఏరియాస్‌లో ఆ 50 రూపీస్ జియో తీసుకొచ్చాం. అంతే, ఎక్కడ రేట్ పెంచింది అని ఏం చేయలే ఎవరం. అది మామూలు రేటే. ఇప్పుడు హైదరాబాద్‌లో ఎలా ఉందో సింగిల్ స్టేషన్, సింగిల్ థియేటర్స్ రేట్‌లో అది కూడా అంతే. ఏమి పెంచలే ఎక్కడ. ఈ సినిమాకి ఎక్కడ రేట్ పెంచలేదు. అందరికీ సమ్మర్ హాలిడేస్‌లో అందరూ స్టూడెంట్స్, యంగ్‌స్టర్స్ చూసే సినిమా కాబట్టి అందరూ వచ్చి కంఫర్టబుల్‌గా చూసేయడానికి అదే రేట్లు ఉంచాం. అంతేగాని ఎక్కడ ఏమి పెంచలేదు దాన్ని. ఒక ప్రొడ్యూసర్‌గా కాకుండా ఒక కామన్ ఆడియన్‌గా ఈ సినిమా మీరు చూసినప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు? ఒకవేళ మీరు గనక రేటింగ్ ఇవ్వాలనుకుంటే మీరెలా ఇచ్చుకుంటారు? ఆ సినిమాలకి రేటింగ్ ఇచ్చే కల్చర్‌ని నేను నమ్మనసల. కానీ నేను బాగా నవ్వుకున్నాను సినిమా. నేను 'మ్యాడ్' అనే సినిమాకెళ్ళి మామూలుగా ఆడియన్‌గా టికెట్ కొనుక్కొని ఎళ్ళేది నవ్వుకుంటానికి. దానికి నేను కంప్లీట్‌గా నా రూ. 250, రూ. 200 ఏ రేంజ్ టికెట్ కొనుక్కొని ఎళ్తారో, ఆ టికెట్ ఆడియన్స్ కంప్లీట్‌గా సాటిస్ఫై అవుతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరును సంగీత్ శోభన్ చేసినటువంటి ఆ ఇంటర్వ్యూ ఫుల్ అసలు సోషల్ మీడియాలో బీభత్సంగా ఇదవుతుంది సార్. దానిపైన ఎంత అంటే అంత అంటే ఒక క్వెషన్ కూడా దీనికి అవుతుంది. అంటే 'జాహ్నవి కపూర్' ఫాదర్‌ని మనమేమైనా ప్రశ్నిస్తామా అని అన్నారు. అంటే అలాంటివన్నీ ప్రశ్నించకూడదా? బోని కపూర్ గారిని? అంత అందమైన కూతురిని కనుక ప్రశ్నిస్తే మనకే నష్టం గదా! అంటే ఆయన ఏదైనా తప్పున్నా ఇప్పుడు తప్పు ఆ! ఉన్నప్పుడు సమస్య తప్పు. లేదు. అంత అందమైన కూతురిని కన్నోళ్ళు ఎవరు తప్పు చేయరు జనరల్‌గా. ఓకే సార్. వంశీ గారు. సార్ అంటే 'మ్యాడ్' రిలీజ్ అప్పుడు కాన్ఫిడెన్స్‌ని బూస్ట్ చేయడానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. టికెట్స్ ఎవరికైనా నచ్చకపోతే వెనక్కిచ్చేస్తానని. 'మ్యాడ్ 2'కి వచ్చేసరికల్లా ఆ అవసరం కనిపించట్లేదు. కానీ ప్రీమియర్స్ దగ్గర నుంచి ఒక బజ్ అనేది స్టార్ట్ అవ్వబోతుందని తెలుస్తుంది. ఏ నంబర్‌లు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు? నంబర్‌లు ఇయన్నీ తర్వాత సంగతులే. ముందు మీ అందరికి సినిమా బా నచ్చి ఇప్పుడు ట్రైలర్‌కి నవ్వుకున్నట్టే సినిమా బా నవ్వుకున్నారని చెబితే, దాని తర్వాత నంబర్‌లన్నీ ఆ వీకెండ్ అనౌన్స్ చేద్దాంలే. అంటే ట్రైలర్ 'మ్యాడ్ స్క్వేర్' లాగా, 'లాఫ్ స్క్వేర్' లాగా కనిపిస్తుంది. సో, మీ కైండ్ ఆఫ్ అంటే 'డీజే టిల్లు' గాని, 'మ్యాడ్' గాని 'సితారా'కి కొత్త విలువను తెచ్చాయి. అంటే ఈ 2 సినిమాలు. ఫర్దర్‌గా ఈ కాంబినేషన్స్ కూడా ఉండబోతుంది. 'మ్యాడ్' అండ్ 'టిల్లు'ని కలిపే ఉద్దేశం కూడా ఉందని ఏదో చిన్న లీకేజ్ ఇచ్చారు. దాని మీద ఏమైనా వర్క్ చేస్తున్నారా? అంటే 'మ్యాడు' ఐ మీన్ ఈ ముగ్గురు కుర్రాళ్ళు 'సిద్దు' అని కాదు. నెక్స్ట్ ఈ పాట కూడా ఇంతే సక్సెస్‌ఫుల్‌గా అవుతుందని నాకు డెఫినిట్‌గా తెలుసు. కామెడీ అంతా బాగా పండింది. రాత్రే కాపీ కూడా చూసుకున్నాము. సో, నెక్స్ట్ ఫ్రాంచైజ్ ఫిల్మ్ వచ్చినప్పుడు ఈ ముగ్గురు కుర్రాళ్ళని ఒక పెద్ద హీరోతో కలుపుదామని ఒక ఐడియా. 'తమన్ అసోసియేషన్' గురించండి. కంటిన్యూయస్‌గా ఉంటుంది. 'భీమ్స్', 'తమన్'. 'తమన్' గారి పార్ట్ ఏంటి ఇందులో? 'తమన్' గారి అసోసియేషన్ గురించి ఆయన అంటే 'మ్యాడ్ 1' కాలేజ్ ఫిల్మ్. ఆ చిన్న పిల్లలు 18, 19 ఇయర్ ఓల్డ్ కాలేజ్‌లో జాయిన్ అయిన ఇంజినీరింగ్ కాలేజ్ పిల్లలు, అమ్మాయిలు లవ్వు, కాలేజ్‌లో జరిగే హ్యూమరు, బాస్కెట్‌బాల్ మ్యాచ్ ఇట్లాంటియన్నీ ఒక రకమైన ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి బాగా నచ్చుతది. యూత్‌లో గాని, ఏ సెంటర్స్‌లో గాని. కానీ మ్యాథ్స్ స్క్వేర్‌కొచ్చేటప్పటికి ఏంటంటే 22, 23 ఏళ్ళు అయిపోయి పెద్ద బాగా చదవని మాలాంటి చిల్లర ఎదవలు ఉంటారు గదా! సార్ అట్లాంటి చిల్లర మీరు ఎదవలు మీరు చిల్లరేది మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్. అయన్నీ పక్కన, నేననేది బేసిక్ ఎందుకు పక్కన? ఇంజినీరింగ్ కాలేజ్ టైమ్‌లో చెప్తున్నా, ఇప్పుడు గురించి కాదు. ఇప్పుడు 40 ఏళ్ళు పెళ్ళై పిల్లలున్నోళ్ళ గురించి కాదు ఇది. 23 ఏళ్ళు, 22 ఏళ్లలో పెద్దగా ఇంజినీరింగ్ చదివి, పెద్ద బాగా చదవకుండా ఎంఎస్‌లు, యూఎస్‌లు ఇయన్నీ కాకుండా బ్యాచ్ ఉంటారు కదా కొంతమంది. క్యాంపస్ ఇంటర్వ్యూలు కాకుండా బ్యాచ్. ఆ బ్యాచ్ ఒక ముగ్గురు, నలుగురు కలిసి గోవా ఎళ్తే చేసే అల్లరి చిల్లర పనులన్నీ మాస్‌గా ఉంటాయి కదా! క్లాస్‌గా అయితే డెఫినిట్‌గా ఉండవు కదా! కాబట్టి ఈ మాస్ మూవ్‌మెంట్స్ అన్నిటిని ఎలివేట్ చేయడానికి తమన్ గారుగా ఉంటే బెటర్ అనిపించింది నాకు. అందుకని తమన్ ఉంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ వేరే అలాంటి మూవ్‌మెంట్స్‌లో. ఈ సినిమా మోర్ అదే అందుకే 'మ్యాడ్ 1'తో కంపేర్ చేసుకోకండి. ఇది మోర్ ఆఫ్ ఎ మాస్ ఫిల్మ్. మోర్ కామెడీ ఫిల్మ్. మాస్ మూవ్‌మెంట్స్ ఎక్కువుంటాయి. 'నెల్సన్' అనౌన్స్‌మెంట్ ఎప్పుడుండొచ్చు సార్? ఇంకా హీరో ఫైనల్ అవ్వలే. హీరో ఫైనల్ అవ్వగానే చెప్తా. హీరో పేరే వినిపిస్తుంది కదా సార్ బయట.
మీరు మీకు వినిపించవచ్చు. నేను నెల్సన్ గారు సినిమా చేయడం కన్ఫర్మ్ అయింది నెక్స్ట్ ఇయర్. హీరో ఎవరు అనేది కన్ఫర్మ్ చేయాలి ఇంకా. హారిక గారు. ఓకే. ఒక్క నిమిషం. మేడం అంటే ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా ఈ సినిమాకి ప్రొడ్యూసర్‌గా టర్న్ అవుట్ అయ్యారు. సో, మీ టేస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే 'మ్యాడ్' చూస్తే హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్ కనిపిస్తుంది. మీ టేస్ట్ ఆఫ్ ఫిల్మ్స్, మీ స్టోరీ లైన్ పిక్ చేసే విధానం ఏంటి? ఓకే. ఇప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ 'మ్యాడ్', ఇప్పుడు 'మ్యాడ్ 2' చాలా కామెడీ జానరాలో తీశాను. అండ్ ఐ వాంట్ టు ఎక్స్‌పెరిమెంట్ మోర్, లిసన్ టు మోర్ స్క్రిప్ట్స్. ఐ పర్సనలీ వుడ్ వాంట్ టు ప్రొడ్యూస్ అ ఫ్యాంటసీ ఫిల్మ్ నెక్స్ట్. సో యాహ్! దట్స్ అబౌట్ ఇట్. ఐడ్ వాంట్ టు లిసన్ టు మోర్ స్క్రిప్ట్స్ అండ్ ఇంకా వేరే జానరాస్ కూడా ట్రై చేసి జనాల్ని ఎంటర్‌టైన్ చేయాలనేది గోల్ మాది. యాహ్! నెక్స్ట్ ప్లీజ్. ఓకే. వంశీ గారు. ఇక్కడ లాస్ట్ సమ్మర్‌కి డీజే టిలు స్క్వేర్ వచ్చింది. ఈసారి మ్యాడ్ స్క్వేర్. ప్రతి సమ్మర్‌కి మీ బ్యానర్ నుంచి ఒక ఎంటర్‌టైనర్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా ఇక్కడి నుంచి? చూస్తే హై స్కేల్ పెద్ద సినిమాలు చూస్తున్నారు. పెద్ద హీరోలవి జానర్ కైండ్ ఆఫ్. లేదంటే మంచి కామెడీ సినిమా చూస్తున్నారు కదా! అందుకని ఈటిల్లో ఏదన్నా ఎక్స్‌ప్లోర్ చేసుకుంటే బెటర్ కదా! అందుకని కామెడీ సినిమాల మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేద్దామని. టిలు క్యూబ్ వంశీ గారు నెక్స్ట్ పెద్ద సినిమాలు చేయడంలో తృప్తి ఉంటుందా? ఇలాంటి 'మ్యాడ్ స్క్వేర్' లాంటి చిన్న సినిమాలు చేయడంలో తృప్తి ఉందా? ఏది ఛాలెంజింగ్‌గా ఉంది? ఏది ఎంజాయ్ చేస్తారు? మా టీవీ వాళ్ళు ఫోన్ చేసి ఏది శాటిలైట్ అడిగి కొంటారో ఆ సినిమాలు తీస్తే తృప్తి ఎక్కువ ఉంటది. మేము ఫోన్ చేసి మా శాటిలైట్ కొనండి అడగకుండా వాళ్ళే ఫోన్ చేసి మీకు శాటిలైట్ కావాలంటే అని అడిగే సినిమాలు తీస్తే బెటర్ అని. అదే నెక్స్ట్ సమ్మర్‌కి టిల్లు క్యూబ్ వచ్చే అవకాశం ఉందా వంశీ గారు ఎట్లా? లేదు లేదు. నెక్స్ట్ సమ్మర్‌కి సిద్ధు నేను వేరే జానర్ సినిమా చేస్తున్నాం. అది వస్తుంది నెక్స్ట్ సమ్మర్‌కి. ఓకే. విష్ణు గారు. హాయ్ అండి. దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు 70 మ్యామ్. హియర్. హలో మ్యామ్. యాహ్! హాయ్. టీజర్‌లో చూస్తే ఓకే బాయ్ అనేది ఎంత ట్రెండ్ అయిందో, ఇప్పుడు మీరు అమ్మాయిలతోనే మాట్లాడతాను అని అంటున్నారు. అందుకే కదండి మీరు అడిగారు ఈసారి. అదే కదా ఫస్ట్ అమ్మాయి క్వశ్చనే విష్ణు గారు. అందుకే ఆయన్నే అడుగుతున్నాను. ఏంటి ఆ డైలాగ్‌కి డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? ఓన్లీ అమ్మాయితోనే మాట్లాడతాను అని. దాని గురించి మీరు 250 పెట్టి టికెట్ తీసుకుంటే యాక్చువల్లీ నాకు కూడా గుర్తులేదు ఆనెస్ట్లీ. బట్ అట్లీస్ట్ టీజర్కి ఇది అంత మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి దే అపారెంట్లీ దే ట్రై టు పుట్ ఇట్ ఇన్ ట్రైలర్. ఇంకా ఎన్ని డైలాగ్స్ ఉండొచ్చు బాయ్ అనే డైలాగ్‌తో? చాలా బాగుంది. చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇంకా చాలా అటాచ్ చేశారు. ఓ బాయ్ మీద చాలా చాలా ఉన్నాయండి యాక్చువల్లీ. యా శోభన్. హాయ్ అండి. హాయ్. హిలేరియస్ రెస్పాన్స్ వస్తుంది ఎక్కడ చూసుకున్నా సరే. వన్స్ 'మ్యాడ్ స్క్వేర్' తర్వాత రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో ముందే ఊహించేస్తున్నారు అందరూ. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఎక్స్పీరియన్స్ అనేది? ఇంతగా రిసీవ్ చేసుకోవడం అనేది నాట్ ఎన్ ఈజీ థింగ్. సో మీ ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అంటే బాగుంది. అంటే అంతేనండి. అంతకంటే ఏం చెప్తాం. వి జస్ట్ హ్యాపీ. ఫస్ట్‌ది హిట్ అయినప్పుడే చాలా హ్యాపీ కదా! సెకండ్‌ది ఇంకొంచెం ఎంటర్‌టైన్ చేయొచ్చు అని కాన్ఫిడెన్స్ ఉంది అంతే. అండ్ రెస్పాన్స్ కూడా పెరుగుతుంది కదా నెక్స్ట్ ఫిల్మ్స్‌కి. సో ఒకటి ఒకటి హిట్ అనేది యాహ్! ఆ హిట్ స్కేల్ పెరుగుతున్నంతకి నెక్స్ట్‌కి ఇంకా మన మీద ఆడియన్స్‌కి కూడా వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. డెఫినెట్లీ అండి. సో నెక్స్ట్ ఫిల్మ్‌కి మీరు ఎలాంటి ఇదిగా ఉండబోతున్నారు? ప్రస్తుతానికి అంత ఆలోచించలేదండి. జస్ట్ సినిమా ఎక్కడ పడితే అక్కడ పుష్ చేయాలి. మేము కనపడాలి. సినిమా చూడాలి అందరూ. అంతే ప్రస్తుతానికి అక్కడ ఆపేసామండి థాట్. ఆ థాట్స్ అన్నీ వస్తే యాంగ్జైటీ వస్తదని ట్రై చేస్తున్నాం అవాయిడ్ చేయడానికి. ఆల్ ది బెస్ట్. రామ్ నితిన్ గారు. పులిహోర రాజా అనాలా? రామ్ నితిన్ అనాలా? అయ్యో రామనిత్ర అండి. మ్యాడ్ 1లో మాత్రమే పులిహోర రాజా అండి నేను. అంటే ఈ మూవీ ఇప్పుడు ఈ పార్ట్ 2లో పులిహోర రాజా అంటే పులిహోర ఏం కలపట్లేదా? లేదండి స్టేజ్ దాటేసి బిర్యానీ దాకా వచ్చేసాను నేను ఇప్పుడు. గోవాలో ఫేమస్ డిష్ ఏదైనా ఉంటే అది కలుపుతారండి అక్కడ. మీరు చూస్తారు అది. మరి చెప్తే బాగుండదు అది. విండాలు. ఓకే. విష్ణు గారు. అంటే ఇందాక మీరు మాట్లాడుతూ పెళ్లి టాపిక్ ఏదో తీశారు కదా! నా పెళ్ళికి కూడా ఇంత టెన్షన్ పడలేదని. మీకు పెళ్లయిందా? పెళ్లయిందంటే ఒక క్వెషన్ ఉంటదా? అవ్వలేదంటే ఇంకో క్వెషన్ ఉంటదా? లేదు మ్యామ్ కాలేదు. థ్యాంక్ఫుల్లీ సో ఇప్పటివరకు కాలేదు. ఇలా ఒకవేళ పెళ్లి కాలేదంటున్నారు కాబట్టి ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే పెళ్లికి వస్తే పెళ్లి ఆపేయాలంటే నిజంగా ఎట్లా ఫీల్ అవుతారు? ఎందుకంటే ఇప్పుడు మూవీ వరకు కథ చాలా డైరెక్టర్ హ్యాపీగా ఫీల్ చెప్తారు. అవుతాను. పెళ్ళి ఆపేస్తే ఇంకా దానికన్నా ఎక్కువ ఏముంటుంది? ఎందుకంటే అంత నెగిటివ్‌గా ఉన్నారు? ఈ సినిమా షూట్ చేసినాక అర్థమైంది దాని అడ్వాంటేజెస్ ఏంటో. ఓకే. నితిన్ గారు. హాయ్ అండి. హాయ్ అండి.
అంటే ఇప్పుడు ఈ బ్యాచ్‌తో మీకు ఒక 4 ఇయర్స్ నుంచి ఒక మింగిల్ అవ్వడం కావచ్చు ఇదంతా వచ్చేసింది. సో, ఆన్ స్క్రీన్ చేసినప్పుడు ఆ ఫ్రెండ్‌షిప్ అనేది కంపల్సరీ కనిపిస్తది. పార్ట్ 1కి, పార్ట్ 2కి మీ కెమిస్ట్రీ అనేది అంటే ఎప్పుడు కెమిస్ట్రీ అంటే హీరో, హీరోయిన్స్ మధ్య అంటారు. బట్ మీ మీ నలుగురి మధ్య అది కనిపిస్తుంది. సో, ఎట్లా షూటింగ్ టైమ్‌లో కావచ్చు, ఎట్లా ఫన్ జనరేట్ అయ్యింది? ఫస్ట్ థింగ్ అండి మేము గోవాలో ఆల్మోస్ట్ ఒక 20 డేస్ కలిసి ఉన్నామండి. సో, ఎప్పుడు ఇక్కడ షూట్ అయితే ఎలా ఉంటదంటే ఈవినింగ్ 6 తర్వాత ఎవడి లైఫ్ ఆడిది అనేటట్టు ఆళ్ళు ఎవరికి ఆళ్ళు ఇంటికెళ్ళిపోతారు. అక్కడ గోవాకొచ్చేటప్పటికి స్టార్టింగ్ సెకండ్ స్కెడ్యూల్‌లోనే అండి మా గోవా. సో, మాకింకా ఎక్కడికెళ్ళడానికి లేదనమాట. ఒకటే హోటల్‌లో అందరం ఉండేవాళ్ళం. ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ రూమ్‌లో కూర్చొని అలా నవ్వుకుంటూ సరదాగా కాసేపు కూర్చొని అలా ఉండేవాళ్ళం. సో, దట్ హెల్ప్డ్. బై ద వే సంగీత్ గుర్తు చేశాడు. వి యూజ్డ్ టు ప్లే క్రికెట్ అండి రూమ్‌లోనే. అందరం కూర్చొని అలా వన్ టప్ వన్ హ్యాండ్ అవుట్, గోడకు తగిలితే అవుట్ ఇలా ఆడుకుంటూ కూర్చునేవాళ్ళం అనమాట. సో, మేము అటు వెళ్ళడం చాలా హెల్ప్ చేసిందండి సినిమాకి. వంశీ గారు. మొన్న మా ఇదేంటి 'లూసిఫర్ 2' సినిమాలో 'ఎంపురాన్ 2' సినిమాలో ఆ సినిమా ప్రెస్ మీట్‌లో ఒక 'దిల్ రాజు' గారిని ఒక క్వెషన్ అడగడం జరిగింది. "ఏంటి సార్ థియేటర్స్ అన్నీ మీరే తీసేసుకుంటున్నారా ఏంటి?" అంటే, "మిగతా ప్రొడ్యూసర్స్ కూడా చాలా తెలివైన వాళ్ళే అండి. వాళ్ళ గురించి మీరెవరు టెన్షన్ పడక్కర్లొద్దు. వాళ్ళందరికీ కూడా థియేటర్స్ ఉంటాయి" అని చెప్పి. సో, దాని మీద ఏమంటారు? మీరు తెలివైన వాళ్ళని తెలుసు. బట్ మీకు సఫిషియెంట్‌గా మీ మూవీకి తగ్గట్లుగా మీ మూవీకి ఆడియన్స్‌లో ఉన్న రెస్పాన్స్‌కి తగ్గట్లుగా థియేటర్స్ వచ్చాయి అనుకుంటున్నారా? లేదండి. చాలా తక్కువ పడినియి. చిన్న సినిమాని తొక్కేస్తున్నారు. మీరందరూ ఎంత సపోర్ట్ చేసి నాకు దీనికి హెల్ప్ చేస్తే అంత బెటరు. చాలా చిన్న సినిమాని 'ఎంపురాన్' అన్ని పెద్ద సినిమాల మధ్యలో నా చిన్న సినిమాని తొక్కేస్తున్నారు. థియేటర్లు సరిగ్గా ఇవ్వట్లేదు. మీరందరూ కొంచెం యాజిటేషన్ లాగా ఏదైనా చేసి పోరాడి నాకు థియేటర్లు ఇప్పించాలని కోరుకుంటున్నాను. వంశీ గారు ఇక్కడ వంశీ యాక్చువల్లీ మీరు డేట్ 29th అనౌన్స్ చేశారు. 28కి వచ్చారు. ఇప్పుడు 27th ఈవినింగ్ ఏమైనా పెయిడ్ ప్రీమియర్స్ అయిపోతున్నారా? ప్లాన్ చేస్తున్నాం. పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాము. కానీ లిమిటెడ్ ఏ స్టేషన్స్‌లో ఈటిలో ప్లాన్ చేద్దామని ఒక ఐడియా ఉంది. ఎందుకంటే నాకు ఇంకా ఇండియన్ కాపీ రెడీ అవ్వలా. ఆ కాపీ రెడీ అయిన దాన్ని బట్టి ఎంత మందికి డిస్పోజ్ చేయగలుగుతామో కంటెంట్ చూసి దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం ప్రీమియర్స్ అని వెయిటింగ్. ఇందాక మాట్లాడుతూ మీరు గ్లామర్ అంటే అమ్మాయిలు అందంగా ఉంటే బాగుంటున్నారు. మీ సినిమాలో అసలు గ్లామర్ అమ్మాయి కనిపించలేదు ఎవరు. ఈ సినిమా నలుగురు హీరోలు అందంగా ఉన్నారని అమ్మాయిలందరినీ దాచాం సినిమాలో. మీకు బోర్ కొట్టినప్పుడల్లా ఒక అమ్మాయి వస్తుంది సినిమాలో.